నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. పాలకొల్లుకు చెందిన ఆయన ఆ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జాంబీరెడ్డి, కల్కి వంటి సినిమాలలో టాలెంటెడ్ డైరెక్టర్గా తన మార్కు చూపించారు. హనుమాన్తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించారు. పురాణాల నేపథ్యం, సూపర్ హీరో టచ్, విజువల్ ఎఫెక్ట్ కలయికతో రూపొందించిన ఆ సినిమా ఆడియన్స్కు విశేషంగా ఆకట్టుకుంది. సౌత్లోనే కాదు, నార్త్ ఇండియాలోనూ సత్తా చాటిన ఆ మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. తక్కువ బడ్జెట్లో భారీ విజన్ను చూపించగల దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో బలపడింది. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హనుమాన్ సక్సెస్ తర్వాత ఆయన ప్రకటించిన సీక్వెల్ జై హనుమాన్ పై భారీ ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22న హంపీలో ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ ప్రాజెక్టులపై కూడా చర్చ మొదలైంది. ముఖ్యంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్తో ఆయన చేయబోయే సినిమా గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం అభిమానుల్లో సందిగ్ధత కలిగించింది. అయితే ఈ వార్తలకు స్వయంగా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్తో సినిమా ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ప్రాజెక్ట్ యథావిధిగా కొనసాగుతుందని, అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండడంతో తమ ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్నారు. స్పిరిట్, కల్కి 2 వంటి పెద్ద ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కావడం లేదన్నారు. సరైన సమయంలో తమ సినిమా అధికారికంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫస్ట్ లుక్తోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ అందుబాటులోకి వచ్చే సమయానికి తాను కూడా జై హనుమాన్ కంప్లీట్ చేసి రెడీగా ఉండేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నారట. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫౌజీ చివరి దశకు చేరుతూ ఉండగా స్పిరిట్, కల్కి 2 ప్రారంభ దశలోనే ఉన్నాయి. అలాగే సలార్ 2 కూడా ఆయన లైన్లో ఉంది. ఇటీవల ఫౌజీ షూటింగ్ లో భాగంగా ప్రభాస్ గుర్రపు స్వారీ చేస్తూ గాయపడ్డారన్న వార్త అభిమానుల్ని కలవరపరిచింది. అయితే అది చిన్న గాయమేనని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.